హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లోకి వెళ్ళే ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. అలాగే మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోలో శ్రీకృష్ణుడు జన్మస్థానము, శ్రీకృష్ణుడు జన్మించింది, అలాగే తన తండ్రి తన కంసుని తప్పించుకోవటానికి తను బుట్టలో వెత్తుకొని వెళ్ళేది బలరామకృష్ణుడు, రాధాకృష్ణులు, కంసవధ అన్నీ కూడా చిత్రాల ద్వారా దీనిలో చాలా బాగా చిత్రీకరించారండి. అప్పటి చిత్రకళాకారులే ఒక వేరేటి ఒక అందంగా ఉట్టిపడే విధంగా శ్రీకృష్ణుని మొత్తం జననము, తను సంహరించింది అన్నీ కూడా శిల్పాల ద్వారా ఇక్కడ ఉంచండి. తన వసుదేవుడు శ్రీకృష్ణుని బుట్టలో పెట్టుకొని బయటికి వెళ్తున్నాడండి. ఎందుకంటే కంసం నుండి తప్పించుకోవడానికి తను జైల్లో కొడతాడు కదా, ఆ జైల్లో నుండి తీసి గోపికలకు, యశోదకు అప్పచెప్పడానికి వెళ్తాడండి. శ్రీకృష్ణుని అక్కడ వాళ్ళకి యశోదకు అప్పచెప్పి బయటికి వచ్చాడండి. ఇక్కడ గోపికల దగ్గర శ్రీకృష్ణుని అప్పచెప్పిన చిత్రం ఇది. చాలా అందంగా ఉందండి. అలాగే ఇక్కడ గోపికలతో శ్రీకృష్ణుడు చాలా బాగున్నాడు. ఇక్కడ పూతన అనే రాక్షసుని సంహరించిన చిత్రం ఇది. ఇది శకటాసురుడు అనే అతన్ని సంహరించినటువంటి చిత్రం అండి. చాలా కళ్ళకు కట్టినట్టుగా చూపించారండి. ఇక్కడ యశోదకు తన నోటిలో బ్రహ్మాండాన్ని చూపించినటువంటి చిత్రము ఇది. బలరామకృష్ణుడు అండి ఇది. ఇక్కడ శ్రీకృష్ణుడు వెన్న దొంగతనం చేస్తున్నటువంటి చిత్రం. ఇక్కడ ఇది మాత్రం చాలా బాగుందండి. వాటర్ ఫ్లోలో ఇక్కడ శ్రీకృష్ణుని విగ్రహం అందంగా ఉంది. ఇలా వాటర్ ఫ్లోలో చాలా అందంగా కనబడుతుందండి. మీరు కూడా ఒకసారి కళ్ళకు కట్టినట్టుంది, మీరు ఒకసారి చూసి రావచ్చు. ఇది ఇక్కడ బలరామకృష్ణుడు వెన్న తింటున్నారండి. కృష్ణుడు, బలరామకృష్ణుడు ఇద్దరు. బలరాముడు ఇక్కడ బకాసురుని సంహారం చేసినటువంటి చిత్రం ఇది. దమకాసురుని సంహారం అండి. అలాగే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తినటువంటి చిత్రం ఇది. గోపికల వస్త్రాపరణం చాలా అందంగా చిత్రీకరించారండి. గోపికలను శ్రీకృష్ణుడు వస్త్రాల దొంగతనం చేసేది. ఇక్కడ ఇదే చిత్రాన్ని నీళ్ళలో కూడా చాలా అందంగా చూపించారు. గోపిక వస్త్రాపరణాన్ని ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క రాసలీలలు గోపికలతో. ఇది బృందావనంలో గోపికలు, శ్రీకృష్ణుడు అండి. రాధాకృష్ణుడు చాలా అందంగా చాలా బాగుందండి. ఇక్కడ శ్రీకృష్ణుడు కంసును చంపినటువంటి చిత్రం అండి. ఇక్కడ ఎందుకంటే శ్రీకృష్ణుడు మేనమామ అయినా కూడా తనను చంపడానికి వెనుకాడకుండా చూస్తాడు కదా, అందుకే కంసుని చంపేస్తాడండి. శ్రీకృష్ణుడు అర్జునునితో గీతోపదేశం చేసినటువంటి చిత్రం అండి. ఇక్కడ గోపికలు నీళ్ళల్లో వాళ్ళు జలకాల ఆడే సమయంలో శ్రీకృష్ణుడి గోపికల వస్త్రాపరణం చేసింది చాలా అందంగా ఉంది. ఇక్కడ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది హైదరాబాద్లోని శిల్పారామంలోని చిత్రాలు.